అభిలాష రాసినవారు వసుంధర గారు. సుబోధుడనే గురువు దగ్గర వత్సలుడనేవాడు శిష్యరికం చేస్తూ విద్యాభ్యాసం పూర్తి అయినప్పటికీ గురువుకు సేవలు చేస్తూ ఉండిపోయాడు. సుబోధుడు వత్సలుడి గురుభక్తికి మెచ్చి తన గురుకులంలో చదివే 10 మంది శిష్యులను వాడికి అప్పచెప్పాడు. గురువును మెప్పించాలని వత్సలుడు వారికి ఎంతో శ్రద్ధగా చదువు చెప్పి అచిరకాలంలోనే వాళ్లను తనంత వారిని చేశాడు. మిగతా శిష్యులకు అంత త్వరగా చదువు రానందువల్ల వాళ్లు సుబోధుడి దగ్గరకు వెళ్లి తమను కూడా వత్సలుడికి అప్పగించమని కోరారు. దానికి సుబోధుడు నవ్వి, నాయనలారా, వత్సలుడికి విద్యాబోధన కొత్త, అందువల్ల మీలో బాగా తెలివైన 10 మందిని ఏరి వాడికి అప్పగించాను. మీలో చురుకుపాలు తక్కువ కావటం వల్ల చదువు త్వరగా రావటం లేదు తప్ప వత్సలుడు నాకంటే గొప్ప గురువు కాదు. నా వద్ద చదివిన వారిలో నాకంటే గొప్ప గురువు కమలుడొక్కడే. వాడిప్పుడు విద్యానగరం రాజాస్థానంలో ఉంటున్నాడు అన్నాడు. ఈ విషయం వత్సలుడికి తెలిసింది. వాడెంతో బాధపడి సుబోధుడి వద్దకు వెళ్ళి, ఆచార్యవర్య, గురువు శిష్యుడి గొప్పతనం గురించి గర్వపడాలే తప్ప అసూయపడకూడదు. తమరెంతో గొప్పవారు. నా విద్య నాకు మీరు పెట్టిన భిక్ష. నేను మీకంటే శిష్యులకు బాగా పాఠాలు చెబుతూ ఉంటే తమరు నన్ను మెచ్చుకుంటారనుకున్నాను తప్ప ఇలా చిన్నబుచ్చుతారనుకోలేదు. అందుకు సుబోధుడు, ఒకప్పుడు కమలుడు విషయంలోనూ ఇలాగే జరిగింది. అయితే కమలుడు నా వద్దకు వచ్చి నన్ను అసూయపరుడని నిందించలేదు. తనలోని లోపం తెలియచెప్పి సవరించి నన్ను నా అంతటి వాణ్ణి చేయమని కోరాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించవలసింది నీ గురువైన నేనే తప్ప నీవు కాదు. నేను అసూయపరుడునని అనుకోవటం నీ అహంకారం. అహంకారం అజ్ఞానులకే తప్ప జ్ఞానులకు ఉండదు. జ్ఞాని తప్ప వేరెవ్వరూ మంచి గురువు కాలేడు అన్నాడు. వత్సలుడు సుబోధుడి కాళ్ల మీద పడి, ఆచార్యవర్య, నా అజ్ఞానాన్ని మన్నించండి. ఇంకెన్నడూ ఇలాంటి పొరపాటు చేయను. అయితే మీ శిష్యులలో నన్ను మించినవాడు లేడన్న పేరు తెచ్చుకోవాలని ఉన్నది. అందుకు నేనేం చేయాలో తమరు చెబితే ఆ విధంగా నేను కృషి చేస్తాను అన్నాడు. సుబోధుడు వాణ్ణి లేవనెత్తి, క్షమించరాని అపరాధం నువ్వేమీ చేయలేదు. రవ్వంత అహంకారం మినహాయిస్తే నీలో అన్ని మంచి గుణాలే. కృషి చేసి గొప్పవారనిపించుకోవాలన్న కోరిక ఉత్తములకే ఉంటుంది. నా ప్రియ శిష్యుడు కమలుడికి కూడా అలాంటి కోరిక ఉండేది. అప్పుడు నేను వాణ్ణి ముక్తపురంలోని 3 వృత్తి పనివాళ్లకు చదువు చెప్పి రమ్మన్నాను. వాడికందుకు 6 నెలలు గడువిచ్చాను. 6 నెలలు వాడక్కడే ఉండి తీరాలని షరతు పెట్టాను. కమలుడక్కడ 6 నెలలు ఉండి వాళ్లకు చదువు నేర్పలేక తిరిగి వచ్చాడు. నువ్వది చేయగలిగితే కమలుడి కంటే గొప్పవాడివవుతావు అన్నాడు. ఇది వినగానే వత్సలుడికి చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. వాడు గురువును వివరాలడిగి తెలుసుకుని వెంటనే ముక్తపురం ప్రయాణమయ్యాడు. ముక్తపురంలోని బర్బుడనేవాడు క్షౌరవృత్తిని అవలంబించి బతుకుతున్నాడు. క్షౌరవం చేయటంలోనూ ఒళ్ళు పట్టటంలోనూ ఎవ్వరైనా వాడి తర్వాతే. అందువల్ల వాడికి క్షణం విశ్రాంతి ఉండదు. ఆ వృత్తిలో వాడు బాగా డబ్బు సంపాదించి పెద్ద మేడ కూడా కట్టాడు. అయినా వాడు తన వృత్తిని మానలేదు. అదేవిధంగా వశరుడనే గుడ్డలు తికేవాడు, వివరుడనే గుడ్డలు నేసేవాడు తమ తమ వృత్తులలో తమకు తామే సాటి అనిపించుకుంటూ పెద్ద మేడలు కట్టి తమ వృత్తులు కొనసాగిస్తున్నారు. విశేషమేమంటే 3 కూడా అక్షరం ముక్కరాని నిరక్షరాస్యులు. వత్సలుడు ఈ 3ని కలుసుకోవాలని ముందుగా బర్బుడింటికి వెళ్లి వాడి సంపాదనను, వాడి వైభవాన్ని కళ్లారా చూసి నివ్వెరపోయాడు. బర్బరుడు వత్సలుడు వచ్చిన పని విని, అయ్యా, నా వృత్తే నా చదువు. వేరే చదువు నాకెందుకు? నాకు తీరుబడి కూడా లేదు. మీ వంటి చదువుకున్న వాళ్ళు హరికథలో పురాణాలో చెబితే వింటే అదే నాకు జ్ఞానం. ఏ భాగవతులో నాటకాలో నాట్యాలో చూపిస్తే అదే నాకు వినోదం. ఇంక నాకు వేరే చదువెందుకు అన్నాడు. విద్య లేని వాడిని వింత పశువు అంటారు. అదీకాక నువ్వు తరతరాలకు సరిపడా ఆస్తిని సంపాదించావు. ఇక ఈ వృత్తిని వదిలిపెట్టి నా వద్ద విద్యాభ్యాసం చెయ్యి. అచిరకాలంలోనే నిన్ను విద్వాంసుణ్ణి చేస్తాను అన్నాడు వత్సలుడు. దీనికి బర్బరుడు నవ్వి, చదువుకున్నా లేకపోయినా మనిషెప్పుడు వింత పశువే. ఇక ఆస్తి సంగతంటారా? అది శాశ్వతం కాదు. నా నిజమైన ఆస్తి నా వృత్తి. అదీకాక నేనుండగా ఇంకెవరో నా వృత్తిలో నాకంటే గొప్పవాడనిపించుకుంటే నేను భరించగలనా? నా ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం నేను నా వృత్తిని మానలేను అన్నాడు. వశరుడు, వివరుడు కూడా వత్సలుడికి ఇదే విధంగా బదులిచ్చారు. వాళ్ళు చాలా మొండివాళ్లని, తమ వృత్తి పట్ల ఎంతో గౌరవం కలవాళ్లని గ్రహించినప్పటికీ
వత్సలుడు వాళ్లను విడిచిపెట్టకుండా అనుక్షణం అంటిపెట్టుకుని ఉండి చదువు పట్ల వాళ్లకు ఆకర్షణ పుట్టించటానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ఈ విధంగా 6 మాసాలిట్టే గడిచిపోయాయి. వత్సలుడు గురుకులానికి తిరిగి వెళ్లి తన ఓటమిని గురువు వద్ద అంగీకరించాడు. వత్సలుడు చెప్పినదంతా విని సుబోధుడు నవ్వి, ఆరోగ్యం కోసం మనిషి వ్యాయామం చేస్తాడు. కేవలం వేట మీదనో ఆధారపడి బతికే క్రూర మృగాలు తమ శరీర పటుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా వ్యాయామం చెయ్యవు. వాటి జీవన విధానంలో వ్యాయామం ఒక భాగమై ఉంటుంది. అదేవిధంగా తాము చేపట్టిన వృత్తిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించిన వాళ్లకు చదువు అవసరం తెలియదు. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అభిలాషతో కాక అవసరం కోసం మాత్రమే చదువుకుంటారు. బర్బరుడు, వశరుడు, వివరుడులకు లాగే నీకు ఏదైనా వృత్తి విద్య తెలిసి ఉంటే నీవు కూడా చదువు మీద ఆసక్తి చూపి ఉండేవాడివి కాదు. అవసరం కోసమే నువ్వు చదువుకున్నావు. నీలాగా కాక అభిలాషతో విద్యాభ్యాసం చేసిన కమలుడెప్పటికీ కూడా నీకంటే గొప్పవాడు అన్నాడు. గురువర్య, బర్బర, వశర, వివరులకు కమలుడు కూడా చదువు చెప్పలేకపోయాడు. ఈ విషయంలో కూడా తమరు నన్ను కమలుడితో పోల్చి చిన్నపుచ్చుతారెందుకు అన్నాడు వత్సలుడు బాధగా. నువ్వు ముక్తపురంలో 6 మాసాలున్నావు. నేను చెప్పిన ముగ్గురికి చదువు చెప్పి రావటం నీ బాధ్యత. అది నీ వల్ల కాదు. చదువు పట్ల అభిలాష కలవారు ఏం చేస్తారో నువ్వే చెప్పు అని ప్రశ్నించాడు సుబోధుడు. ఎంత ఆలోచించినా వత్సలుడికి సుబోధుడి ఆంతర్యం అర్థం కాలేదు. అప్పుడు సుబోధుడు గంభీరంగా, కమలుడేం చేశాడో తెలుసా? ఆ 6 మాసాల్లోనూ వాళ్ల వద్ద ఆ 3 వృత్తి విద్యలు క్షుణ్ణంగా అభ్యసించి వచ్చాడు అన్నాడు. వత్సలుడు తెల్లబోయి, కమలుడి వంటి మహాపండితుడికి ఆ విద్యలెందుకు అక్కరకి వస్తాయి అన్నాడు. అదే నీకు వాడికి తేడా. నువ్వు చదువుకోవాలంటే అవసరం గురించి ఆలోచిస్తావు. తనకు రాని ఏ విద్యనైనా నేర్చుకోవాలని కమలుడి అభిలాష. 6 మాసాలు ముక్తపురంలో ఉన్నందుకు సమయం వృధా కాకూడదని వాడా 3 విద్యలు అభ్యసించి వచ్చాడు అన్నాడు సుబోధుడు. ఆ తర్వాత ఏనాడు వత్సలుడు తనను కమలుడితో పోల్చుకోలేదు. తన లోపం వాడికి అర్థమైంది.